అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈ భూమి మీద మతాన్ని స్థాపించింది మనమే. మన అనుభవాలను ప్రతి ఒక్కరూ గ్రంథస్థం చెయ్యాలి. ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా పరివర్తనం చెందుతుందో అలాగే ఓ సాధారణ స్థితిలో ఉన్న మానవుడు అద్భుతమైన నూతన స్థితిలోకి ఎలా మార్పు చెందుతున్నాడు. 2500 సంవత్సరాల క్రితం అసలేం జరిగింది? దివ్యత్వాన్ని సాధించడానికి ఈ భూమండలానికి ఎలా వచ్చాం? మనం ఆధ్యాత్మిక అన్వేషణకే ఈ భూమి మీదకు వచ్చామని, ఈ భూమి మీద మనం సంతోషంగా ఆనందంగా ఉండాలనే విషయాలను చర్చిస్తూనే చీకటి శక్తులకు మనం ఎలా దూరంగా ఉండాలి, మనం సృష్టికర్తలుగా ఎలా మారాలి, కొత్త విషయాల నుంచి శక్తిని స్వీకరించడానికి మనం ఏం చెయ్యాలి, అలాగే ఎనర్జీ పెరగాలంటే నగలు అవసరమా, బంగారంతో ఎనర్జీ పెరుగుతుందా, డిఎన్ఏ మార్పు ప్రభావం అనేది సంతానం మీద ఉంటుందా, మన ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా చెయ్యాలి, ఆ కారణంగా మనకు కన్నీళ్లు ఎందుకొస్తాయి, దీనికి అసలు కారణం ఏంటి, కలలు నిజమవుతాయా లాంటి అనేక విషయాల మీద ఎక్కుపెట్టిన అక్షరాస్త్రమే ది ఎసెన్షియన్. నా పేరు రాధా జోస్యుల. ముందుగా మన ప్రియతమ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మై డియర్ ఫ్రెండ్స్, మనం అసెన్షన్ అనేటువంటి ఒక అద్భుతమైన గ్రంథం గురించి చెప్పుకుంటున్నాము. మరి ఆ గ్రంథంలో ఉన్న జ్ఞానాన్ని మనకి టొబయాస్ అనే ఉన్నతాత్మ జాఫ్రీ హాప్ అనే అమెరికాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ద్వారా ఛానలింగ్ మెసేజ్ ద్వారా మనకు అందించడం జరిగింది. ఆ జ్ఞానాన్ని రేవతి మేడం గారు, గూడూరులో ఉండేటువంటి రేవతి మేడం గారు మనకి తెలుగులోకి అనువదించి ఇవ్వటం జరిగింది. మరి అందులో ఎంతో అద్భుతమైన విశేషాంశాలు మనం తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం అసెండ్ అవ్వడం అంటే ఏంటనేది తెలుసుకున్నాం. అసెండ్ అవ్వడం అంటే ఇదే శరీరంతో ఉండి మరొక జన్మలోకి ప్రవేశించటము, ఈ శరీరాన్ని వదిలిపెట్టడం అని తెలుసుకున్నాం. మరి దాని గురించి మనం తెలుసుకోవాలంటే మరణం గురించి కూడా తెలుసుకోవాలి అని టొబయాసు మరణం గురించి కూడా తెలియచేశారు. మనం పైలోకం నుంచి ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే మనం ఒక సిలబస్ని ఏర్పరచుకుని, ఆ సిలబస్ ప్రకారం దానికి తగిన పరిస్థితుల్ని, వ్యక్తుల్ని ఎన్నుకుని ఈ భూమి మీదకి వచ్చి ఆ సిలబస్ పూర్తవగానే మనం శరీరాన్ని వదిలిపెట్టేస్తాం. మళ్ళీ జన్మ తీసుకుంటాం. మళ్ళీ కొత్త సిలబస్ పైకి వెళ్ళాక మళ్ళీ ఆ అవలోకాల్లో మనం మళ్ళీ ఆత్మలోకాల్లో మళ్ళీ కొత్త సిలబస్ని ఏర్పరచుకుని మళ్ళీ కొత్త సిలబస్కి తగిన పరిస్థితుల్ని, వ్యక్తుల్ని ఏర్పరచుకుని మళ్ళీ వస్తూ ఉంటాం. ఇలా మనం ప్రతి జన్మలో కూడా పునరపి మరణం, పునరపి జననం అంటూ వెడుతూ ఉన్నాం, వస్తూ ఉన్నాం. ఈ రకంగా జరిగేదే మరణము అంటే ఇక్కడ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ ఆత్మకేమీ మరణం జరగట్లేదు, ఈ శరీరాన్ని మాత్రం వదిలిపెడుతూ ఉన్నాం. కానీ అసెండ్ అయినప్పుడు మాత్రం శరీరాన్ని వదిలిపెట్టము, ఇదే శరీరంతో కొనసాగుతూ ఉంటాం. కొత్త సిలబస్ని మనమే తయారు చేసుకుంటాము. మనం చేసే వాక్కు ద్వారా, చేష్ట ద్వారా, అలాగే ఆలోచన ద్వారా మనం సృష్టించుకుంటూ ఉంటాం మన వాస్తవాలని అని చెప్పుకున్నాం. అలాగే సానుభూతి గురించి, జాలి గురించి కూడా మనం తెలుసుకున్నాం. సానుభూతి అంటే ఏంటి అంటే ఎదుటి వాళ్ళ పరిస్థితిని చూసి మనం ఫీల్ అయిపోకుండా, అయ్యో అయ్యో అని జాలి పడిపోకుండా, ఏసరించుకోకుండా, విసుక్కోకుండా, అసహించుకోకుండా, వాళ్ళు ఎందుకు ఈ జన్మ తీసుకున్నారు, ఇలాంటి జన్మ ఎందుకు తీసుకున్నారు, వాళ్ళు ఈ పరిస్థితుల్లో ఎందుకు ఇలా ఉన్నారు అనేది అర్థం చేసుకోవటమే సానుభూతి అని తెలుసుకున్నాం మనం. అలాగే మరి మనకి ఇప్పుడు ఈ సమయంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ కష్టాలకు కారణం ఏంటి, నేను అటో ఇటో దూకేయాలి, ఇంక ఇక్కడ ఈ శరీరాన్నితో ఉండకూడదు, ఈ భూలోకాన్ని వదిలేయాలనేటువంటి పరిస్థితులు కూడా మీకు వస్తూ ఉన్నాయి. అలా వచ్చినప్పుడు మీరు కంగారు పడకండి, ఇది వస్తాయని మాకు తెలుసు. ఇలాగ మీకు ఈ పరిస్థితిలో ఎందుకు అంటే ఇదంతా క్రయాన్ని చెప్తున్నారు మనకి. మీరు ఈ భూమి మీద జన్మ తీసుకోవడానికి వచ్చినప్పుడే మాకు ఈ జన్మలో మీరు అలా అనుకుంటారని మాకు తెలుసు. అందుకని దీనికి కారణం ఏంటి అంటే మీరు ఎప్పుడో మాయతర పెట్టుకుని వచ్చారు కదా, గ్రిడ్లు పెట్టుకుని వచ్చారు. ఆ మాయతర ఇప్పుడు తీసివేయబడుతోంది, తొలగించబడుతోంది. అలాంటి సమయంలో మనకి ఇప్పుడు చూడండి, ఒక ఇల్లు పడగొట్టేసినప్పుడు దుమ్ము ధూళి మన మీద పడుతూ ఉంటుంది కదా, అక్కడే మన దగ్గరలో ఉంటే, అలాగే మనం ఈ భూమి మీద మాయతర తొలగిపోతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రభావం మన మీద ఉంటుంది అని క్రయాన్ మనకి చెప్తున్నారనమాట. ఇక్కడ వరకు అయింది. ఇప్పుడు అసలు గ్రంథంలోకి ప్రవేశిద్దాం. మరి ఈ భూమే మారిపోతుంది మీ ద్వారా, మీరు మారుతూ మీరు భూమిని కూడా మారుస్తున్నారని చెప్తున్నారు కదా. మరి ఇది ఎలా మొదలవుతుంది అంటే చాలా గంభీరమైన, లోతైన విషయం ఇది అంటున్నారు. గంభీరమైనదే కానీ కష్టమైంది కాదు. దీనికి చదువులతో పని లేదు, చదువేం అవసరం లేదు. చెవటం అమ్మ ఏం చదివారు,
ఒక చిన్న బాలుడు చెట్టు కింద వేప చెట్టు కింద ఉన్న బాలుడు ఒక షిరిడీ సాయినాథుడు అయ్యాడు. ఏం చదివారు ఆయన? అలాగే ఎలియా ఏం చదివారు? దేనికి కూడా చదవాల్సిన అవసరం లేదు, భౌతిక చదువులతో పని లేదు దానికి. ఎలియా అసెండ్ కావడానికి, దేవుడితో ఒప్పందం చేసుకోవడానికి పొలంలోకి వెళ్ళి నిలబడినప్పుడు అతడు ఏం పుస్తకాలు చదివాడు? సరేలే, ఎలియా ఒక గురువు, ఒక ప్రవక్త, అతనితో మనం పోల్చుకోవద్దు అంటే మరి అక్కడ మానవుడు అపనమ్మకం అక్కడే మొదలవుతుంది. ఎందుకంటే ఎలియాని ఒక గురువు కాబట్టి అతను చదువు లేకపోయినా పర్వాలంటే అతను ఒక గురువుగా ఎలా మారాడు ఆయన అంటే ఎప్పుడు కూడా భౌతిక చదువులతో సంబంధం లేదు అని ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. చదువులు చదవనేల సన్యాసి కానేల సన్మతమ్ములు చిక్కి చావనేల అంటే మనం చావు పుట్టుకలేని చదువేలా చదవరు అని ఆ చావు పుట్టుకలేని చదువులు చదవాలి అని చెప్తున్నారనమాట. ఆ మానవుడు ఎప్పుడు కూడా అపనమ్మకం పెట్టుకోకూడదు. భౌతికమైన చదువులు ఉంటేనే ఎదుగుతారు, అసెండ్ అవుతారు, సాధన చేయగలుగుతారు అనేది పెట్టుకోకూడదు. భయం మొదలయ్యేది కూడా మనకి ఇక్కడే ఫ్రెండ్స్. ఎవరైనా సరే భయపడుతూ ఉండేది ఇక్కడే అన్నమాట, మొదలుపెట్టేది. అయితే మనం ఎలియా లాంటి వాళ్ళమే, మనం కూడా దాన్ని నమ్మటానికి ఇష్టపడని వాళ్ళు దూరం జరిగేది ఇక్కడే. అంటే ఎలియా కానీ, ఒక షిరిడీ సాయినాథుడు కానీ, ఒక రామకృష్ణ పరమహంస కానీ వీళ్ళందరూ ఏం చదివారు అంటే వీళ్ళు ఏం చదవలేదు, ఊరికే చావు పుట్టుకలేని చదువు చదివారు, ఆధ్యాత్మిక చదువు చదివారు. అది మనం కూడా చదవగలము, మీరు కూడా అంతటి గొప్పవాళ్లే అని చెప్తున్నారనమాట. అయితే చరిత్ర పుస్తకాలన్నీ వాళ్ళు లాగుతూ ఉంటారనమాట కొంతమంది. అది చదివావా, ఇది చదివావా, ఆధ్యాత్మిక వంశానుక్రమంలో ఉన్నావా నువ్వు, ఇవన్నీ అవసరం లేదు మనకి. ఇప్పుడు క్రయాన్ చేసిన మనకి ఎలియా వాళ్ళు చేసిన ఏం చేశారంటే వీళ్ళ దగ్గర నుంచి మనకి ఆధ్యాత్మిక చదువు ముఖ్యం తప్ప అది కాదు అని చెప్తున్నారనమాట. వాళ్ళు ఇంకా ఎంత దూరం పోతారంటే క్రయాన్ చెప్పేదంతా అబద్ధం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ఆ క్రయాన్ ఇలాగే చెప్తారు, మెటాట్రాన్ ఇలాగే చెప్తాడు, మనం అలా ఎలా ఎదుగుతామో, మనం చదువు లేకుండా, జ్ఞానం లేకుండా ఈ ఆధ్యాత్మిక జ్ఞానం రావాలి అంటే అసలైన భౌతిక చదువులు కూడా ఉండాలి అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే పాత గ్రంథాల్లో కూడా అలాగే చెప్పబడింది, కొన్ని గ్రంథాల్లో. దీన్ని సాధించిన మానవులు ఉన్నారు. వాళ్ళ దృష్టిలో చూద్దాం, వాళ్ళ దృష్టితోనే మనం చూద్దాం, ఆ మానవుల దృష్టితో. అందుకే దీన్ని అసెన్షన్ దృష్టిలో అని చెప్తున్నారనమాట ఇక్కడ. అసెన్షన్ దృష్టిలో చూసేస్తే కనుక ఎలా ఉంటుందంటే అనంతమైన ఆ ఒక్క దశ, ఆ మెట్టు ఏమిటి, అది కేవలం సంకల్పంతో చేసేదే. మనం ఎప్పుడైతే అసెన్షన్ దృష్టితో చూస్తామో, నేను బతుక చదువు చదవలేదు, నా వల్ల కాదని అనుకోకుండా అసెన్షన్ దృష్టితో చూడాలి. దానికి ఒక దశ మాత్రమే ఉంది, ఒక మెట్టు మాత్రమే ఉంది. కేవలం అది సంకల్పంతోనే చేయగలుగుతాం. మన అనంత భాగాలతో ఒక్కొక్క కణము కనెక్ట్ అవ్వడం మొదలు పెడుతుంది అనమాట. సరిసమానంగా కలుస్తుంది. అణువులో బ్రహ్మాండం ఉంది. అణోరణీయం మహతో మహి అని అంటారు కదా. అంటే అణువు నుండి బ్రహ్మాండం వరకు ఒకటే ఉంది, ఎక్కడ ఎటువంటి మార్పు లేదు. పొలంలోకి వెళ్ళి ఎలియా దేన్ని కలిశాడో అదే విధంగా కలవటం అనేది జరుగుతుందనమాట. మనం జీవితాన్నే మార్చేసుకోగలిగే స్థితి మనలోనే ఉంది. తలుపులు తెరిచి మనం ఎప్పుడైతే ఆ ప్రాసెస్ని మొదలుపెట్టామో ఆ 4th డీని మనం ఎంచలేము. ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగా ఉంటుంది, ఎన్ని దశలు ఉన్నాయో, ఎన్ని డైమెన్షన్స్ ఉన్నాయో అది మనం చెప్పలేమన్నమాట. ఏ డైమెన్షన్లోకి మనం ప్రవేశిస్తామో, మనం చేసేది ఒక్కసారి మనం ఆధ్యాత్మిక అడుగు వేయటం, మనం ఒక సంకల్పంతో ముందుకు అడుగు వేయడమే. ఉన్నది ఒకటే మెట్టు, అది సాటిలేనిది అనమాట, ఒక దశ. ఎన్నో ప్రక్రియలు గుండా సాగాల్సిన కాలాన్ని మనం దాటిపోయాం. అవన్నీ ఒకప్పుడు అనమాట, ఇప్పుడు కాదు. అది కొన్ని స్థలాలకు వెళ్ళడం, విషయాలను లెక్కించడం, రకరకాల మాస్టర్స్కి క్షమాపణ కోరడం, యాత్రలు చేయటం, త్యాగం చేయటం, ఇవన్నీ చేస్తేనే ఆధ్యాత్మికంగా ఒక స్థాయికి ఏదైనా జరగటానికి, హీల్ అవ్వడానికి కానీ తగినంత ఆశీస్సులు పొందుతాము అనే రోజులు పోయాయి. ఇప్పుడు వాటితో పని లేదు. మనం ఎప్పుడూ మాస్టర్లమే. మనం సృష్టించబడినప్పుడే ఆ బీజాలు మనతో ఉన్నాయన్నమాట. ఈ భూమి మీదకి మనం సృష్టించబడి ఎప్పుడైతే ఆత్మగా మనం ఎప్పుడైతే సృష్టించబడ్డామో అప్పుడే మనలో ఆ బీజాలు ఉన్నాయి. భూమి మీద జీవించిన మాస్టర్స్ మళ్ళీ చెప్పారు మనకు ఆ విషయాన్ని. ఈ భూమి మీదకి వచ్చి ఆ ఆత్మలన్నీ జన్మలు తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు ఎన్నో విషయాలు మనకి చెప్పడానికి ప్రయత్నం చేశారు, చెప్పారు కూడా. అయితే ఆ విషయాన్ని మనకు కూడా శక్తి ఉంది అని వాళ్ళు తెలియచేస్తూనే ఉన్నారు, యుగాల తరబడి చెప్తూనే ఉన్నారు. మాస్టర్స్ అని, ప్రవక్తలని మనం పేరు పెట్టిన మానవులందరూ కూడా మహిమలు చేస్తూ ఈ భూమి మీద కూడా వాళ్ళు జీవించారు. వాళ్ళు మన వైపు చూసి అసెన్షన్ అందుబాటులో ఉంది, మీరు కూడా చేయొచ్చు అని చెప్తూ వచ్చారు. ఈ మహిమలు ఏవైతే ఉన్నాయో, ఈ హీలింగ్లు ఏవైతే ఉన్నాయో, ఈ ఫిజిక్స్ని మేము ఏవైతే చేస్తున్నామో, నీళ్ల మీద నడవగలగడం, శరీరాల ధర్మాలని మార్చగలడం, ఇవన్నీ మీరు చేయగలరు అని మనకు తెలియచేయడానికి చూపించేవారనమాట. వాళ్ళు ఒక విభూతి సృష్టించిన, ఒక బంగారాన్ని సృష్టించిన, ఒక శివలింగాన్ని సృష్టించిన, వాళ్ళు ఏది చేసినా కూడా మీరు కూడా చెయ్యగలరు అని చెప్పడం కోసమే, మనకు తెలియచేయడం కోసమే ఆ మహిమల్ని చూపించేవారు.
అందుకని వాళ్ళు ఓల్డ్ ఎనర్జీలో ఉన్నారు ఆ టైంలో, అందుకని అవన్నీ చూపించేవారనమాట. ఆ మహాజ్ఞానంతో మానవాళి ఏం చేసింది, వాళ్ళ ముందు మోకరిల్లిపోయింది. అంటే అక్కడ ఓల్డ్ ఎనర్జీలో మునిగిపోయి మానవులందరూ కూడా అవన్నీ కూడా ఓల్డ్ ఎనర్జీలో జరుగుతున్నాయి కాబట్టి మేము మీ ముందు మోకరిల్లిపోతాము, మీరు గొప్పవారు, మేము మీరు చెప్పినట్టు వింటూ ఉంటాము అనే స్థితిలోకి వెళ్ళిపోయారు మానవులు. అంతేగాని ఆ మనుషుల బుర్రల్లోకి ఎక్కలేదన్నమాట. అయితే గ్రంథాల పురాతన అనువాదాల్లో సైతం అర్థాలను పక్షపాత బుద్ధితో మార్చేయడం కూడా జరిగిందండి. కొన్ని గ్రంథాలని మరి మార్చి రాయడం జరిగింది. కొన్ని గ్రంథాలు మనం ఆ పేర్లు కూడా చెప్పుకోవడం అవసరం లేదు ఇక్కడ. కొన్ని గ్రంథాలు తిరగరాశారు, వాళ్ళకి కావలసినట్లుగా తిరగరాయడం జరిగింది. సామాన్య మానవుడిలో సైతం ఈ శక్తి ఉందని మాస్టర్స్ చెప్తున్నారు అనేటువంటి అది బయటికి రానివ్వలేదనమాట. అంటే సామాన్య మానవులు కూడా ఎదగగలరు అనే సత్యాన్ని బయటికి రానివ్వలేదు. అలాగే స్త్రీ శక్తి గురించి కూడా ఎక్కడా బయటికి రానివ్వలేదు. రానిచ్చేపాటి చైతన్యం అవగాహన అనువాదకుడిలో లేకుండా ఉండడం వల్ల కూడా ఇది జరిగింది. అంటే ఎవరైతే అనువాదకులు ఉంటారో ఒక ఇంగ్లీష్లో నుంచి ఇంకో దాంట్లోకి, లేకపోతే తెలుగుని మళ్ళీ అనువదించి చెప్తూ ఉంటాం కదా, ఆ చెప్పినప్పుడు వాళ్ళలో ఆ జ్ఞానం ఉంటేనే ఆ జ్ఞానాన్ని చెప్పగలుగుతారు. ఆ జ్ఞానం లేకపోతే వాళ్ళు కూడా మామూలుగానే చెప్పేస్తారనమాట. అయితే మనకు ఆసక్తి ఉంటే మనల్ని మనం ఉద్ధరించుకోవాల్సిన సమయం ఇది. ఎవరో వచ్చి మనల్ని ఉద్ధరిస్తారు, ఎవరో వచ్చి మన తల మీద చేయి పెడతారు అని మనం ఎదురు చూడాల్సిన సమయం కాదు ఇది. అందుకని ఆ తెలిసిన చోటికి, మనకు తెలిసిన చోటికి ఆ స్థాయికి వెళ్ళాల్సిన సమయం అది. ఏంటంటే ఒక అసెండ్ అవ్వాలి అంటే ఒక ఉన్నతమైన స్థితికి మనం చేరాలి. అలా చేరాల్సిన సమయం. దీనికోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం, ఎన్నో యుగాల నుంచి ఎదురు చూస్తున్నాం. మనలో కొందరైతే రిహార్సల్స్ కూడా వేసుకున్నారట. ఆవల వైపు మనం ఉండగా భూమికి రాకపోవడమే జరిగింది ఇదంతా కూడా. మనం అక్కడ ఉండగానే రిహార్సల్స్ కూడా వేసుకున్నాం. అసెండ్ అయితే ఎలా ఉండాలి, అసెండ్ అవ్వకపోతే ఎలా ఉంటాము, ఇవన్నీ రిహార్సల్స్ వేసుకున్నాం. చాలా కాలం క్రితం మనం మానవునిగా రాకపూర్వం ఉండిన చోటికి సమయానికి కూడా తీసుకెళ్ళిపోతున్నాడు క్రయాన్ మనల్ని. ఇప్పుడు భూమి మీదకి రావడానికి సిద్ధపడుతున్నాం. ఇది పవిత్రమైన ప్రాసెస్. అయితే ఆ సమయంలో చెప్పబడింది ఏంటంటే భవిష్యవాణిగా అంతిమ యుద్ధం సమయానికి రావాలని, తుది పరీక్షల్లో ఒక పరీక్షా సమయంలో భూమి మీదకి మళ్ళీ తిరిగి రావాలన్న ఆలోచనతో మనం వెనక్కి నిలబడిపోయాం. అంటే కొన్నాళ్ళు మనం భూమి మీదకి వచ్చి మళ్ళీ తర్వాత చివరిలో మళ్ళీ రావాలి, మేము ఒక పరీక్షా సమయంలో ఈ భూమి మీదకి వస్తామన్న ఆలోచనతో వెనక్కి నిలబడిపోయి కూడా కొంతమంది ఉండిపోయారు. అదే పనిగా వస్తూ వెడుతున్న వాళ్ళు ఉన్నారు. లేదు ఇక్కడే ఉండి మేము అసలైన సమయంలో ఆ పరీక్షా సమయంలో భూమి మీదకి వస్తామని కూడా అనుకున్న వాళ్ళు ఉన్నాం. అందుకే మనం అంటే ఆవల వైపు వాళ్ళకి అంత ఇష్టం. ఎందుకంటే ఇక్కడ పరీక్షా సమయంలో రావడం అంటే కష్టం కదా. ఇక్కడ ఎన్నో కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయని వాళ్ళకి తెలిసి కూడా మనం ఆ సమయంలో మేము ఇష్టపడి వెళ్తాము, మేము ఇప్పుడు ఈ భూమిని మార్చడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని మనం రావటం కూడా వాళ్ళకి చాలా మనల్ని చూసి వాళ్ళు అందుకే ఇష్టపడుతూ ఉంటారనమాట. మొదటగా జాగృతులు అవుతున్నది మనమే. ఎందుకంటే ఈ భూమి మీద ఇదే మొదటిసారి అసెండ్ అవ్వడం అనేది, ఇదే శరీరంతో. మనం జాగృతులం అయ్యే కొద్దీ భూమి చరిత్రను కూడా మనం మార్చేస్తున్నాం. ఇక్కడికి రావాలని ఆవల వైపున క్యూలో నిలబడిన ఏంజల్స్కు జ్ఞానం అనేది ఉంది కాబట్టి ఆ ఏంజల్కి తెలుసు ఏది ముందుగా నిర్ణయం కాదు, అన్నింటినీ మార్చుకోవచ్చు. అంటే మనం ఏదైతే మార్చుకోవాలనుకున్నా అది మార్చేసుకోవచ్చు, మనం సృష్టించుకోవచ్చు అని అక్కడ క్యూలో నిలబడిన ఏంజల్కి తెలుసు. ఎలియా అసెన్షన్ ప్రభావం ఎలీషా మీద ఎలా ఉండిందో అసెన్షన్ ద్వారాలు తెరవాలన్న మన నిర్ణయాల ప్రభావం భూమి మీద అలాగే ఉంది. అంటే ఎలియా అసెన్షన్ అయినప్పుడు ఎలీషా మీద ఆయన ఎనర్జీస్ ఎలా అయితే గుమ్మరించబడ్డాయో అలాగే మనం కూడా అసెన్షన్ ద్వారాలను తెరవాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే మన మీద కూడా, మన భూమి మీద కూడా అసెండింగ్ సంబంధించిన ఎనర్జీస్ కుమ్మరించబడుతున్నాయి. మనం సంకల్పించినటువంటి అసెన్షన్ తలుపును మనం నెట్టేసరికి ఎనర్జీ రిలీజ్ అవుతుంది అని తెలియజేస్తున్నారనమాట ఇక్కడ. అది మన చుట్టుపక్కల వాళ్ళ కోసం రిలీజ్ అవుతుంది, మన భూగ్రహం కోసం రిలీజ్ అవుతుంది. అది భూమికి ఉన్న అసలు ఎనర్జీ. ఏదైతే పాత ఎనర్జీ ఉందో భూమి మీద ఆ పాత ఎనర్జీని కూడా మార్చేస్తుంది అనమాట ఈ అసలు ఎనర్జీ, ఈ కొత్త ఎనర్జీలు మారేసరికి భూమి కూడా మార్పులకు గురైపోతుంది. ఇంత చేసిన మనం ఏమీ తెలియని సామాన్యంలా కూర్చొని ఉంటాం. మనం ఇదంతా చేసింది మనమే, కానీ మనం ఏమీ తెలియనట్టుగానే మనం ఉండిపోతాం. ఎందుకంటే మనకి అంతా ఆత్మపరంగా జరిగిపోతుంది, కానీ మనం చేస్తున్నామనే స్థితి కూడా
మనకు తెలియదు. మన ఆధ్యాత్మిక అన్వేషణ ఒక ఎనర్జీని సృష్టిస్తూ ఉంటుంది. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఎదగాలి అని మనం అన్వేషణ సాగిస్తూ ఉంటామో అప్పుడు ఒక ఎనర్జీనే మనం సృష్టిస్తున్నాం. అది భూమికి సహాయం చేస్తోంది. మరి మనకి ఇవన్నీ తెలుసా? మనం ఏదో మన పాటలు పడుతున్నాం, మనం ఏదో ధ్యానం కోసం వెళుతున్నాం అనుకుంటున్నాం. కానీ మనం అలా వెళుతూ ఉన్నప్పుడల్లా కూడా మనం ఏదైతే అన్వేషణ చేస్తున్నామో ఆ అన్వేషణ ప్రకారం మనం ఎప్పుడైతే వెళ్తున్నామో అప్పుడు ఈ భూమి మీద ఎనర్జీలను కూడా మనం, భూమికి సహాయం చేసే ఎనర్జీలను కూడా మనం తీసుకొస్తున్నాము. మాస్టర్ కావడానికి వేసే అడుగు కేవలం అనంతత్వపు ద్వారం తెరవటమే ఫ్రెండ్స్. అనంతత్వపు ద్వారాన్ని తెరుస్తున్నాం మనం ఇప్పుడు. అయినా అది అడుగు, ఆ అడుగు ఎలా ఉందంటే చాలా గంభీరంగా ఉందన్నమాట. చాలా గంభీరమైనది, లోతైనది. అయితే మరి ఆ అడుగు ఏమిటి అంటే స్వచ్ఛమైన సంకల్పము. ఆధ్యాత్మిక సంకల్పం కన్నా స్వచ్ఛమైనది ఇంకేది లేదు కదా ఫ్రెండ్స్. మనకి సంకల్పము అంటే ఏంటి? ఏదో ఇల్లు కట్టుకోవాలి, పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, ఇది కాదు. ఆధ్యాత్మిక సంకల్పము మనం ఎదుగుతూ 10 మందికి ఉపయోగపడేలాగా, 10 మంది ఎదగగలిగేలాగా, ఈ భూమాత కూడా ఎదగగలిగేలా చేయగలగడమే అసలైన సంకల్పం, దివ్య సంకల్పం. ఆ సంకల్పం, ఆ స్వచ్ఛమైన సంకల్పం ఎప్పుడైతే ఉందో అది మామూలు సంకల్పంలోకి రాదు. అది కోపంతో చేసే సంకల్పం కాదు, అది పూర్తిగా ఆధ్యాత్మికమైన సంకల్పము. ఆ సంకల్పంలో మనం సంపూర్ణత్వపు మూలాన్ని తాకుతాం. ఆ సంపూర్ణత్వం ఏదైతే ఉందో, అంతటా వ్యాపించి ఉన్న ఆ బ్రహ్మాండ తత్వం ఏదైతే ఉందో, బ్రహ్మతత్వం ఏదైతే ఉందో దాన్ని తాకుతాం మనం. స్వచ్ఛమైన సంకల్పం అనేది ఒక ఎనర్జీ అన్నమాట. అదొక ఎనర్జీ కింద మనం తెలుసుకోవాలి. అది ఎలాంటి సంకల్పం అంటే మనిషి నేల మీద కూర్చొని అడుగుతూ ఉన్నట్ట, దేవుడా నేను తెలుసుకోవాల్సింది ఏమైనా ఉంటే నాకు చెప్పు, నాకు అసలు సత్యం తెలియాలి, దాన్ని అనుసరించి నేను పోతాను అని బాధలు పడలేక విసిగిపోయి అతను ఆ పని చేయట్లేదండి. అతను అలా అడుగుతున్నాడు అంటే బాధలు పడలేక కాదు, తన జన్మకు కారణం పట్ల అతనిలో యొక్క ఎరుక ఏర్పడి, నేను ఈ జన్మల నుంచి ఇంకా నేను అసలు సత్యాలు తెలుసుకోవాల్సి ఉంది, ఈ జన్మలు ఎన్నో చేశాను కానీ అసలు సత్యం నాకు తెలియట్లేదు అని అతనిలో వచ్చిన మార్పు, ఒక ఎరుక అది. ఆ ఎరుక వల్ల మనం కూడా చాలాసార్లు అడిగాం. నేను చాలాసార్లు అడిగాను భగవంతుడిని, పరమాత్మ అసలు సత్యం నాకు తెలియాలి అని నేను అడుగుతూ ఉండేదాన్ని. పరమ గురువులారా నాకు అసలు సత్యం తెలియాలి అని అనుకుంటూ ఉండేదాన్ని అనమాట. అలా మనం ఈ జన్మకి కారణం పట్ల ఎరుక ఏర్పడినప్పుడే ఇలాంటి స్వచ్ఛమైన సంకల్పం మనలో నుంచి వస్తుంది. ఆ వ్యక్తిలో ప్రేమ, మెచ్చుకోలు, పరిణితి, జ్ఞానం, బ్యాలెన్సు చక్కగా అన్నీ ఉన్నప్పుడే, అతను ఆ పరిణతి చెందినప్పుడే అలాంటి కోరిక కోరగలుగుతాడు, అలాంటి సంకల్పాన్ని చేయగలుగుతాడు, అలాంటి ద్వారాన్ని తెరుచుకోగలుగుతాడు. ఎప్పుడైతే ఇలాంటి సంకల్పం చేశాడో, నేను అసలు సత్యం తెలుసుకోవాలి అని పదే పదే తపనతో అడుగుతున్నాడో, అప్పుడు ఒక ద్వారం తెరుచుకోబడుతుంది. ఒకసారి తెరిచిన తర్వాత ఆ ద్వారం ఎన్నింటికి మూసుకోదు ఫ్రెండ్స్. అది ఆధ్యాత్మిక ద్వారం అన్నమాట. అది నిజంగా చేయాలనిపిస్తే మనకి తెరిచిన తర్వాత దాని జోలికి మీరు తెరిచిన తర్వాత మళ్ళీ ముయ్యలేరు. మీకు నిజంగా ఇష్టమైతేనే తెరవండి అని చెప్తున్నారు క్రేయాన్. ఒక్కసారి తెరుచుకోబడిందంటే ఇంకా మూయబడదు. ఎన్నెన్నో అవకాశాలు అప్పుడే వస్తూ ఉంటాయి. అమ్మో నా వల్ల కాదు, నేను చెయ్యలేను అంటే కుదరదనమాట. ఇది స్వార్థంతో కూడినటువంటిది కాదు, ఒక స్వచ్ఛమైన సంకల్పము, ఆధ్యాత్మిక సంకల్పము. దీని గురించి ఒక అనుభవం ఏంటి అంటే, నాకు కూడా ఈ ఆధ్యాత్మిక ద్వారం మనం తెరిచిన తర్వాత మనం ఒకవేళ వెనక్కి అడుగు వేద్దామన్నా, కాస్త ఆగుదామన్నా ఆగనివ్వరనమాట. మనం ఒక చదరంగపు పావు ఎలాగైతే మన చేత్తో ఇలా ఇలా కదపబడుతూ ఉంటుందో, అది పావు దానంతటా అది వెళ్ళదు, మనం చేత్తో కదుపుతాం. అలాగే మనం కూడా ఒక చదరంగపు పావులా మనం ఉంటే మనల్ని పరమ గురువులే వాళ్ళే కదిపేస్తూ ఉంటారు. ఎక్కడ ఏం చేయాలి, మన ద్వారా ఏం జరగాలనేది వాళ్ళే చూసుకుంటారు. అంటే ఒక ఆధ్యాత్మిక తలుపు తెరిచాము అంటే అది ఇంకెప్పటికీ మూసుకోబడదు. కొంతమంది ఏమంటున్నారంటే అది ఎంపిక స్వేచ్ఛే కదా, అసలు ద్వారాన్ని తెరిచాము అనే విషయాన్ని అలక్ష్యం చేయొచ్చు కదా, మనం కావాలంటే నాకు ఈ ద్వారంతో పని లేదని మూసేయచ్చు కదా అని అడుగుతున్నారు. అలా చేస్తే అది నిరాకరణ అవుతుంది, అప్పుడు మీకు ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇబ్బంది వలన ఏమవుతుందంటే బ్యాలెన్స్ మీకు తప్పిపోయి ఆదుర్ద ఏర్పడుతుంది. అయినా కూడా అన్నీ తెలిసినా కూడా తెలియనట్లు, అసలు సత్యం తెలిసాకనే కదా మన ఆధ్యాత్మిక అన్వేషణ మొదలుపెట్టినప్పుడే కదా మనం ఆ తలుపు తెరుచుకునేది. ఆ తలుపు తెరిచిన తర్వాత మూసేసుకోవాలని మనం ఎలా అనుకుంటాము? అందుకని అది అసాధ్యం. మీరు ఇంక తలుపు ముయ్యమని మీరు కూడా అడగరు. మీరు ఆ దారిలో వెడుతూ ఉండడమే, ఆ వెలుగుదారిలో నడుస్తూ ఉండడమే. ఏది చేయాలో అది మీ ద్వారా
ద్వారా చేయించబడుతూ ఉంటుంది. అందుకని దానికోసం ఎంపిక స్వేచ్ఛ ఉన్నా కూడా పలానా దాన్ని మర్చిపోవాలని సంకల్పించలేం కదా మనం. ఏదైతే మనకి జ్ఞానం అందించబడిందో ఆ జ్ఞానాన్ని మనం మర్చిపోవాలి అని సంకల్పించలేం. ఎందుకంటే జ్ఞానంతో ఎరుకతో కూడి ఉన్నాం మనం యుగాల జ్ఞానాన్ని అందుకోవడం మొదలెట్టినప్పుడు ఏం చేస్తాం మనం? ఆ జ్ఞానం లేదా నటించిపోతామా మనం? నటించం కదా. జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికైనా మనం వేయబోయే అడుగు మన పట్ల ఒక నిజాయితీగా ఉండాలి. ఆ నిజాయితీ ఉన్నప్పుడే మనం యుగాల నుంచి అందుకున్నటువంటి ఆ జ్ఞానం మనదవుతుంది అని చెప్తున్నారు ఇక్కడ మాస్టర్స్. ఇలా గంభీరంగా ఎవరైతే సంకల్పిస్తారో ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో వెంటనే వచ్చే ఫలితాలు ఏంటో, ఏం ఫీల్ అవుతాడో, దాని లోటుపాట్లు ఏంటో, ఒక్కో రియాక్షన్కి ఎంత కాలం పడుతుందో ఇవి అసెన్షన్ అనుభవంలో అందరికీ కామనే. ఎందుకంటే ఎన్నో మనం సంకల్పిస్తూ ఉంటాం, ఇలాగే సత్యాలు కావాలి, నాకు అసలు సత్యం తెలియాలి, నేను సరైన మార్గంలో ఉన్నానా, ఇలా మనం అన్నీ అడుగుతూ ఉంటాం కదా. అప్పుడు మనకి ఎన్నో రకాల అనుభవాలు వస్తూ ఉంటాయి. అవి అందరికీ అనుభవమే. ఒక రోడ్ మ్యాప్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాడు క్రేయాన్. మనకి ఏంటంటే ఆ ఎనర్జీ మనకి పూర్తి అవ్వలేదు కాబట్టి ఇప్పటివరకు మీకు చెప్పలేదు నేను ఆ రోడ్ మ్యాప్ గురించి. కానీ ఇప్పుడు ఎనర్జీ పూర్తయిపోయింది కాబట్టి ఇప్పుడు నేను చెప్పగలుగుతున్నాను అంటున్నారు. నౌకలో మనం ఐరోపా నుంచి అమెరికా బయలుదేరాం అనుకోండి, ఇంకా అక్కడికి చేరుకోలేదే అని సముద్రం మధ్యలోనే నౌకని ఆపేసి మనం వేరే వాళ్ళకి వెళ్ళిపోతామా? వెళ్ళం కదా. అంటే ఒక ట్రైన్ ఎక్కి మనం కాశీ వెళ్ళాలనుకున్నాం, సగం దూరం వెళ్ళాక ఇంకా కాశీ రావట్లేదు, నేను దిగిపోతాను, నేను ఇంకో ట్రైన్ ఎక్కుతాను అని దిగిపోతామా? మనం వెయిట్ చేస్తాం కదా. ఓపికగా ఎదురు చూడాలి అని చెప్తున్నారనమాట. మన ఈ సముద్రయానం ఎన్నో ఏళ్ళు పట్టింది. జ్ఞానం అనే రేవుకి ఇప్పటికి చేరుకున్నాం మనం. ఈ సముద్రయానంలో అంటే ఈ ప్రయాణం చేస్తూ చేస్తూ ఎన్నో జన్మలుగా ఎన్నో ప్రయాణాలు చేస్తూ చేస్తూ మనం ఇప్పటికీ జ్ఞానం అనే రేవుకి చేరుకోగలిగాం. ఇప్పుడు మనం విసిగిపోతే ఎట్లా? నాకు ఈ కష్టాలు వస్తున్నాయి, కన్నీళ్ళు వస్తున్నాయి, నేను గోడ దూకేద్దాం అనుకుంటున్నాను, భూమిని వదిలేద్దాం అనుకుంటున్నాను అంటే కుదరదు ఇప్పుడు ఇంకా. ఎందుకంటే అనంతత్వపు ద్వారాన్ని తెరిచేస్తాం మనము. ఆ అనంతత్వపు ద్వారం ఒకసారి తెరిచిన తర్వాత ఇంకా మూయబడదు. మూసేద్దామన్నా మనకు ఆ ఎరుక మూయనివ్వదు. అలాగే మీలో కొందరు భయపడుతున్నారు ఎనర్జీని ధరిస్తే ఏమవుతుందో అని. శరీరంలో నుంచి ఏదన్నా బయటకు పొడుచుకొచ్చినట్లు కనపడతామేమో, అంటే అసెండ్ అయితే మన శరీరం నుంచి ఏదైనా పొడుచుకొచ్చినట్లు కనిపిస్తుందేమో అని, లేదా ఏదైనా కలిసిపోతున్నట్లు ఉంటుందేమో అని, మీ కుటుంబం పట్ల మీ ఫ్రెండ్స్ పట్ల మీకు ఎంతో ప్రేమ ఉంది, కానీ ఈ ఆధ్యాత్మిక అన్వేషణలో మీరు వాటిని త్యాగం చేయాల్సిన అవసరం లేదు, కంగారు పడకండి అని చెప్తున్నారు మనకి టోబయాస్. ఏంటంటే ఒక అసెండ్ అయిపోయినప్పుడు ఏదో మన నుంచి ఏదో పొడుచుకొచ్చినట్లు కనిపిస్తుందా, లేదా మన ఇతరులతో కలవలేమా, మన కుటుంబం పట్ల ఫ్రెండ్స్ పట్ల మనకి వేరు వేరు అభిప్రాయాలు వచ్చేస్తాయా, ఇదంతా మీరు కంగారు పడకండి. మీరు ఏది త్యాగం చేయక్కర్లా, మీరు కుటుంబాన్ని వదులుకోక్కర్లా, ఒంటరితనం అక్కర్లేదు. ఇవన్నీ ఓల్డ్ ఎనర్జీ మాటలు. ఒకప్పుడైతే సన్యాసం తీసుకోవాలి, అన్నీ వదిలేసి, సంసారాలు వదిలేసి అడవులకు వెళ్ళిపోవాలి, లేకపోతే కొండల్లోకి వెళ్ళిపోవాలి, గుహల్లోకి వెళ్ళిపోవాలి, ఇవన్నీ కూడా ఓల్డ్ ఎనర్జీ మాటలు, పాతకాలపు అపార్థాలు అవన్నీ కూడా. దానికోసం సన్యాసం అక్కర్లేదు, సరదాలు ఉండొచ్చు, సంతోషాలు ఉండొచ్చు, ఏది వదులుకోని అవసరం లేదు, విరాగిలాగా ఉండాల్సిన అవసరం లేదు. మన పనులు మనం చేస్తూనే మనం ఆధ్యాత్మిక అన్వేషణ చేయొచ్చు అని చెప్తున్నారు టోబయాస్. మనం ఇక్కడ ఏదో చేస్తూనే ఉన్నాం ఈ భూమి మీద, కానీ ఏం చేస్తున్నా ఆ పని మనకి ఏ విధంగానూ ఆనందాన్ని, తృప్తిని ఇవ్వట్లేదు అని అంటున్నారు కొంతమంది. అందుకే నేను ఇంకా ఏదో చేయాలి అనుకుంటూనే ఉన్నారు. అదేమిటో తెలుస్తుందని ఎదురు చూసి విసిగిపోతున్నారనమాట. అయితే మనకి లక్ష్యం మీద అతిగా దృష్టి ఉండడం వల్ల ఇలా జరుగుతోంది అంటున్నారు క్రేయాన్. అంటే ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యం మీద మనకి బాగా దృష్టిని ఏర్పరచుకుని ఉండడం వల్ల ఈ భూమండలం అంతా స్వర్గంగా మారాలి, భూమండలం అంతా కూడా శాకాహారులుగా మారాలి, భూమండలం అంతా ఆత్మజ్ఞానులుగా మారాలి, భూమండలం అంతా పిరమిడ్స్ నిర్మాణం జరగాలి, ఇవన్నీ మనకి లక్ష్యాలు ఉంటాయి కదా. ఆ లక్ష్యాల మీద మనం ఎక్కువగా పెట్టుకోవడం వల్ల మీకు అలా జరుగుతోంది. అందుకని మీరు అలా ఏమి ఎక్కువగా ఫీల్ అవ్వక్కర్లేదు, హాయిగా అన్నీ జరుగుతాయి. మీరు ఏవైతే లక్ష్యాలు పెట్టుకున్నారో అందుకని జరగట్లేదని ఫీల్ అవ్వద్దు. మీరు ఆ శిఖరాన్ని చేరుకునే సమయం ఉంది. ఆ శిఖరాన్ని చేరుకునే లోపు మీరు ఇంతలోనే నాకు విసుగొస్తోంది, ఇంకా చేరలేదని ఫీల్ అవ్వద్దు. హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. మీరు అక్కడికి చేరిన తర్వాత శిఖరాన్ని చేరుకుంటే మన పని అయిపోతుంది, అయితే అక్కడ ఇంకొక మంచం వేసి పడుకోబెడతారు, మనల్ని హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు అని భావించే వాళ్ళు కూడా ఉన్నారు అక్కడ. అది కాదు అసలు జరిగేది. మన జీవితంలో ప్రతి క్షణం మనం చేసేది ఈ భూమి కోసమే. అంటే ఎప్పుడో రెస్ట్ తీసుకుందా అని పెట్టుకోకండి. రెస్ట్ కోసం కాదు మీరు ఈ భూమి మీదకి వచ్చింది, ఈ భూమి కోసం సహాయపడడానికే మీరు వచ్చారు. నేను కూడా ఒకసారి పత్రిజీని అదే అడిగాను, సార్ నాకు ఇంకా ఏదో చేయాలని సార్ అని అడిగాను. ఎప్పుడు ఇది
11లో అనుకుంటా. అడిగితే సార్ అన్నారు, మేడం ఇంకా ఏం చేస్తారు, ఎనర్జీస్ కారిపోతున్నాయి అన్నారు. అలాగా మనం చేస్తూనే ఉన్నా కూడా ఇంకా ఏదో చేయాలి, ఇంకా ఏదో చేయాలని తపన అనమాట మనలో. అందుకని మనం అలాగా చేస్తూనే ఉంటాం. నిర్దిష్ట కార్యం కోసం, ఈ భూమిని కాపాడడం కోసం ఈ భూమి మీద మనం జన్మ తీసుకుని రావడం జరిగింది. అందుకని ప్రతి ఒక్కరూ ఇక్కడ పని చేస్తూనే ఉన్నాం. మనం పని చేసే కొద్దీ మన ప్రకంపన పెరిగే కొద్దీ ఈ భూమి మీద తిరుగుతూ మనం అడుగుపెట్టిన చోటల్లా కూడా ప్రకంపనని మార్చేస్తున్నాం మనం. అలాగా మనం ఒక నిర్దిష్ట కార్యాన్నే ఇక్కడ పూర్తి చేస్తున్నాం. అందుకని మనం ఏది ఖాళీగా ఉండట్లా. మనం ఎక్కడికైనా వెళ్ళాము, ఒక ఆధ్యాత్మిక పని మీద వెళ్ళాము, ఒకళ్ళకి ఎవరికో ఉపయోగపడడానికి వెళ్ళాము అంటే మన ప్రకంపనల ద్వారా అక్కడ మార్పు జరిగి తీరుతుంది. అందుకని ఇవన్నీ కూడా మనకు తెలియచేస్తున్నారు. అసెండ్ అయిపోయిన స్థితిలో మనందరం కూడా వర్తమానంలో ఉంటాం. కొత్త చోట ఎవరు అడుగు పెట్టని చోట ఉన్నాం మనం ఇప్పుడు. అంటే ఈ అసెండ్ అయిన మార్గంలో మనం ఒక పూర్తి వర్తమానంలోనే ఉంటాం. గతంలోకి వెళ్ళము, భవిష్యత్తులోకి వెళ్ళాం. ఎవరు అడుగు పెట్టని చోట మనం ఉన్నాం ఇప్పుడు. ఎందుకంటే ఈ న్యూ ఎనర్జీ అనేది ఇప్పుడున్న పరిస్థితులు, ఈ అసెండ్ అవడాలు ఇవన్నీ కూడా ఇదివరకు లేని స్థితులు అనమాట. ఇతర తలాల నుంచి మనతో గడపడానికి వస్తున్నటువంటి అవతల వాళ్ళు ఎప్పుడు కూడా ఆవల వైపు వాళ్ళు మనం ఈ కొత్త ప్రదేశంలో అడుగుపెట్టి ఎరగరు. ఇలాంటి ప్రదేశం వాళ్ళు ఎప్పుడు చూడలా. వాళ్ళు కేవలం ప్రేక్షకులు అంతే, సలహాదారులు, మార్గదర్శకులు. అయితే వాళ్ళు మనల్ని అనుసరించి వస్తారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ అసెన్షన్లోకి రాలేదు. అసెండ్ అయ్యే మార్గం అనేది వాళ్ళకి తెలియదు అనమాట. అసలు అసెండ్ అయితే వచ్చే తేడా ఏంటో వాళ్ళకి తెలీదు. ఈ అసెండ్ అయినప్పుడు మనకి ఒప్పందాలు అనేవి ఉండవు, కర్మ ఉండదు, పాఠాలు ఉండవు. ఇది మాత్రం మనకి చెప్తున్నారు వాళ్ళు. మీకు ఏ ఒప్పందాలు లేవు, ఇంకా మీకు ఏ కర్మలు ఉండవు, మీకు ఏ పాఠాలు ఉండవు. మనకి ఏది కావాలంటే దాన్ని ఎంచుకుని సృష్టించడం మన చేతుల్లోనే ఉంది. మనకి ఏది కావాలో అది మనం సృష్టించుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. మన ఆలోచనలు అందుకుని వాటిని తిరిగి మనకే అందిస్తున్నారు వాళ్ళు. మన ఆలోచనల ద్వారా వాళ్ళు అన్నీ కూడా ఇక్కడ ఉన్న జ్ఞానాన్ని తెలుసుకుని దాన్ని మనకి మళ్ళీ ఈ కర్మలు ఉండవు, ఒప్పందాలు ఉండవు, ఇవన్నీ మన ద్వారా తెలుసుకునే మనకు అందిస్తున్నారనమాట వాళ్ళు. అటువంటిప్పుడు మనం అసెండ్ అయ్యామని వాళ్ళు చెప్తుంటే మనం కోపం తెచ్చుకోవడం ఎందుకు, నేను ఎక్కడ అసెండ్ అయ్యాను అని కొంతమంది ఒప్పుకోవట్లేదట. అలా ఒప్పుకోకుండా ఎందుకుంటారు, అజ్ఞానాన్ని పులుముకుంటాను అని మనం ఇదివరకు ఒకసారి పైలోకం నుంచి భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ కొన్ని ఒప్పందాలు పెట్టుకుని వచ్చాం. నేను అజ్ఞానాన్ని పులుముకుంటాను, నేను ఎవరినో మర్చిపోతాను, నా శక్తులన్నీ కూడా తాత్కాలికంగా వదులుకుంటాను, జనన మరణ చక్రాలు కూడా నడుస్తాను, ఇవన్నీ చెప్పుకుని వచ్చాం. కానీ ఇవన్నీ ఇప్పుడు మీకు అవసరం లేదు, ఆ ఒప్పందాలన్నీ తీరిపోయాయి, మీరందరూ అసెండ్ అయ్యారని చెప్తే మనం ఏం కోపగించుకోవాల్సిన అవసరం లేదు. మనం నిజంగానే అసెండ్ అయ్యామని చెప్తున్నారనమాట. మన ప్రకంపనల ద్వారా మనల్ని మనం తెలుసుకుని సంతోషించి తిరిగి మనకు ఆ విషయాన్ని వాళ్ళు తెలియచేస్తున్నారు. మన ప్రకంపనల ద్వారా వాళ్ళు తెలుసుకుంటున్నారు. అంటే మనల్ని వాళ్ళు ఛానల్ చేసి తెలుసుకుని ఆ ఛానల్ చేసింది మళ్ళీ తిరిగి మనకి ఏ భాషలో కావాలో ఆ భాషలో అందిస్తున్నారనమాట. అందుకని ఆ ఛానలింగ్ మనం చేస్తున్నాం వాళ్ళకి, వాళ్ళు దాన్ని తీసుకుని మనకి తెలియచేస్తున్నారు. చూడండి ఎంత గ్రేట్ ఇలా జరుగుతుంది. మరి ఈ ఎపిసోడ్ ఇంతటితో ఆపుకుందామా ఫ్రెండ్స్? తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు.